హాయ్ ఎవ్రీవన్. కూరగాయలలో రాజు అంటే వంకాయనే అంటారు. అదే వంకాయలతో చేసే డిష్లన్నిటిలో గుత్తి వంకాయ అనేది అందరికీ నచ్చుతుంది అండ్ చాలా ఫేమస్. ఇప్పుడు వంకాయ అంటే నచ్చని వాళ్ళకి లేదా వంకాయ తినొద్దు పడదు అనుకున్న వాళ్ళకి ఈ గుత్తి బీరకాయ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వంకాయని కూడా మర్చిపోయేంత టేస్ట్ ఉంటుంది. దీన్ని మనం గుత్తి బీరకాయ అనొచ్చు, లేకపోతే బీరకాయ కుర్మా అని కూడా అనుకోవచ్చు. ఏ పేరైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా మనము బీరకాయలని పొట్టు తీసుకొని, పొట్టు అనేది టోటల్గా తీయకూడదు, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులో కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక మనము కట్ చేసి పెట్టుకుని ఈ బీరకాయలని వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. మనం దీని మీద మూత పెట్టి చిన్నగా పెట్టి మగ్గిస్తే ఈజీగా మగ్గిపోతుంది. ఇప్పుడు అందులోనే కరివేపాకు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. మనకి బీరకాయ మగ్గేలోపు కుర్మా కోసం ఒక మిక్సీ జార్లో పల్లీల పొడి లేకపోతే వేయించిన పల్లీలు, అలాగే నువ్వుల పొడి, అలాగే తురుముకున్న కొబ్బరి వేసుకున్నాక కొంచెం పసుపు, అలాగే జీలకర్ర వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను, అది ఆప్షనల్. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, అలాగే టేస్ట్కి సరిపడా కారంని కూడా వేసుకొని మొత్తం అన్ని మిక్స్ అయ్యేలా బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న బీరకాయలలో వేసుకొని కలుపుకోవాలి. ఈ బీరకాయలు అనేది త్వరగా మగ్గిపోతాయి కాబట్టి మనకి బీరకాయ కుర్మా చేయడం అనేది చాలా ఈజీ. ఒక 10 మినిట్స్లోనే మనం చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఇప్పుడు అందులోనే నేను కొంచెం టేస్ట్కి చక్కెర వేసుకున్నాను, అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని మనం ముందుగా మిక్సీ జార్లో మిగిలిన పేస్ట్లో కొన్ని వాటర్ పోసుకొని అది మనకి కర్రీలో వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా ఉడకనిస్తే మన బీరకాయ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ గుత్తి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే మనము బీరకాయ ప్లేస్లో క్యాప్సికమ్ కూడా చేసుకోవచ్చు, లేదా దొండకాయ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. నాకు అన్నిట్లో బీరకాయ కుర్మా అనేది చాలా ఇష్టం. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.